శాసనసభలో బిల్లు ఆమోదించి విద్యా ఉద్యోగాలలో రాజకీయాలలో బలైన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ముక్త కంఠంలో 4 కోట్ల ప్రజలు విజ్ఞప్తి చేస్తే మా ఆలోచనలను మా బిల్లులను తుంగలో తొక్కే అధికారం మీకెవరిచ్చిందని నేను నరేంద్ర మోడీ గారిని బీజేపీని నేను అడగదలుచుకున్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారు మన బద్ధ శత్రువు. మన బలైన వర్గాలకు న్యాయం చెయ్యాలన్న ఆలోచన ఆయనకు లేదు. ఆయన ఆలోచనలు ఎట్లా ఉన్నా సరే ఆయన మోచేతి నీళ్లు తాగే కిషన్ రెడ్డికి రామచంద్రరావుకు బండి సంజయ్కి ఏమైంది, పొయ్యకాలం వచ్చిందా అని నేను అడుగుతున్నా. మేమేదో అబద్ధం మాట్లాడుతున్నట్టు, మేము నిరక్షరాస్యులైనట్టు. ఎస్, బీసీలను మోసం చేయడంలో మేము నిరక్షరాస్యులమే, అవినీతికి పాల్పడడంలో నిరక్షరాస్యులమే, అక్రమాలు చేయడంలో నిరక్షరాస్యులమే. మేము ఏ రోజు కూడా ఎవరికి మోసం చేయం. వాస్తవం ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం. ఓట్ల కోసమో అధికారం కోసమో పార్టీలు మారం. అడ్డంగా ఎవరికి పడితే వాళ్లకు వ్యక్తిగత విమర్శలు చేసేటువంటి అలవాటు మాకు లేదు.